ఈ వీడియోలో మనం నాయనర్లకు సంబంధించిన సెకండ్ పార్ట్ అండి. మిగతా క్వశ్చన్స్ చూసుకుంటాం. అదేవిధంగా థర్డ్ పార్ట్ కూడా ఉంటుంది, ఫోర్త్ పార్ట్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి వీడియోలో 10-11 ప్రశ్నలు మాత్రమే చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే లాంగ్ వీడియో అవ్వడం వల్ల ఎవరు చూడటం లేదు. సో ఈ వీడియోలో మనం నాయనర్లకు సంబంధించిన మిగతా 11 ప్రశ్నలు చూద్దాం. ఒకసారి ఇంపార్టెంట్ ప్రశ్నలు చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్యూనిటీస్ వాజ్ నాట్ ట్రెడిషనల్లీ అసోసియేటెడ్ విత్ ది నాయనర్స్? అంటే ఏంటంటే క్రింది సామాజిక వర్గాలలో ఏది సాంప్రదాయకంగా నాయన్మర్లతో సంబంధం లేదు అని అడుగుతున్నాడండి. ఆప్షన్ ఏ వన్నియర్, ఆప్షన్ బి పరయ్యర్, ఆప్షన్ సి కాయస్థ, ఆప్షన్ డి ఎడయ్యర్. ఆన్సర్ ఏంటంటే సి అండి, కాయస్థ. నాయన్మర్లు వివిధ సామాజిక నేపథ్యాల నుండి వచ్చినవారు. వారి భక్తిని మాత్రమే పరిగణించారండి, వారి సామాజిక వర్గానికి కాదు. అందుకే నాయన్మర్ల జాబితాలో సమాజంలోని అన్ని వర్గాల వారు ఉన్నారు. మరి ఆప్షన్లలో 1 ఇయర్ ఈ వర్గానికి చెందిన నాయన్మర్లు ఉన్నారు. ఉదాహరణకు సోలమని నంబి. ఇక ఆప్షన్ బి పరయ్యర్ ఈ వర్గానికి చెందిన నాయనర్ నందనార్, చాలా ప్రసిద్ధుడు. ఆప్షన్ సి కాయస్థ ఈ సామాజిక వర్గం అనేది ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఉంటుంది మరియు పరిపాలన లేఖన వృత్తులకు సంబంధించింది. నాయనమర్లు ఎక్కువగా దక్షిణ భారతదేశానికి చెందినవారు. కాయస్థ వర్గానికి చెందిన నాయనర్ ఎవరు సాంప్రదాయ నాయన్మర్ల జాబితాలో లేరు. ఆప్షన్ డి ఎడయ్యర్ ఈ వర్గానికి చెందిన నాయనర్ కన్నప్ప నాయనర్. ఈయన ఒక వేటగాడు. రెండో ప్రశ్న. ది ఇన్క్లూజన్ ఆఫ్ నాయనర్స్ ఫ్రమ్ కమ్యూనిటీస్ లైక్ ఆయిల్ మాంగర్స్ అండ్ వాషర్మెన్ రిఫ్లెక్ట్స్ విచ్ కీ ఫీచర్ ఆఫ్ ది భక్తి మూమెంట్? అంటే తైలం అమ్ముకునేవారు, చాకలివారు వంటి సామాజిక వర్గాల నుండి వచ్చిన నాయనమర్ల చేరిక భక్తి ఉద్యమం యొక్క ఏ ముఖ్య లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది అని అడుగుతున్నాడండి. ఆప్షన్ ఏ కర్మకాండల స్వచ్ఛతకు ప్రాధాన్యత, ఎంఫసిస్ ఆన్ రిచువల్ ప్యూరిటీ. ఆప్షన్ బి సంస్కృత పండిత్యాన్ని ప్రోత్సహించడం, ప్రమోషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్కాలర్షిప్. ఆప్షన్ సి సామాజిక సమ్మిళితత్వం మరియు సమానత్వం, సోషల్ ఇంక్లూజివ్నెస్ అండ్ ఈక్వాలిటీ. ఆప్షన్ డి రాజుల పట్ల రాజకీయ విధేయత, పొలిటికల్ అలిజియన్స్ టు కింగ్స్. ఆన్సర్ ఏంటండి సి సామాజిక సమ్మిళితత్వం మరియు సమానత్వం. భక్తి ఉద్యమం యొక్క ముఖ్య లక్షణం మరియు నాయనమర్ల సాంప్రదాయం యొక్క గొప్పతనం కూడా సామాజిక సమ్మిళితత్వం మరియు సమానత్వం అండి. దీనిని మనం దీంట్లో సోషల్ ఇంక్లూజివ్నెస్ అంటే సమాజంలోని అన్ని వర్గాల వారిని ఏ భేదం లేకుండా తమలో చేర్చుకోవడం అండి. నాయనమర్ల జాబితాలో రాజులు, బ్రాహ్మణులతో పాటు అట్టడుగు కులాలకు చెందినవారు, పేదవారు, వేటగాళ్ళు, చాకలివారు మరియు తైలం అమ్ముకునేవారు కూడా ఉన్నారండి. ఇక సమానత్వం అంటే భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే అని నమ్మడం. భక్తికి కులం, సంపద లేదా హోదా ముఖ్యం కాదు, కేవలం భక్తి, ప్రేమ మరియు అంకితభావం మాత్రమే ముఖ్యం అని భక్తి ఉద్యమం బోధించింది. నాయనమర్లు ఈ సూత్రాన్ని ఆచరించి చూపించారు. ఎవరినైనా సాధువులుగా గుర్తించడానికి వారు ఏ కులానికి చెందినవారు, ఎంత సంపద ఉంది అని చూడలేదు. కేవలం శివుడిపై వారికి ఉన్న అపారమైన భక్తిని మాత్రమే చూశారు. అందువల్ల నాయన్మార్ల సాంప్రదాయం సామాజిక సమ్మిళితత్వము మరియు సమానత్వానికి గొప్ప ఉదాహరణ. మూడో ప్రశ్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నైనర్ కమ్యూనిటీస్ ఈజ్ ట్రెడిషనల్లీ లింక్డ్ టు పాస్టోరలిజం అండి. అంటే క్రింది నాయనర్ల సమాజాలలో ఏది సాంప్రదాయంగా పశుపోషణకు సంబంధించింది అని అడుగుతున్నాడండి. ఆప్షన్ ఏ వెల్లలాలు, ఆప్షన్ బి ఎడయ్యర్లు, ఆప్షన్ సి వన్నియర్లు, ఆప్షన్ డి బ్రాహ్మణులు. ఆన్సర్ ఏంటండి బి ఎడయ్యర్లు. నాయన్మర్లలో వివిధ వృత్తులు, వర్గాలు వారు ఉన్నారు. అందులో పశుపోషణకు సంబంధించిన వారు ఎడయ్యర్లు వర్గానికి చెందిన ప్రజలు సాంప్రదాయంగా పశువులను మేపడం, పాల ఉత్పత్తులను తయారు చేయడం వంటి వృత్తులపై ఆధారపడేవారు. అందుకే ఈ పదం తెలుగులో గొల్లలు లేదా యాదవులు అనే పదాలకు దగ్గరగా ఉంటుంది. నాయన్మార్లలో ఈ వర్గానికి చెందినవారు ఉన్నారు. ఇది వారి సమానత్వ స్వభావాన్ని తెలియజేస్తుంది. ఇక వెల్లలాలు వీరు ప్రధానంగా వ్యవసాయదారులు. వీరు నుండి కూడా నాయనర్లు ఉన్నారు. ఇక వన్నియర్లు ప్రధానంగా సైనికులు లేదా పాలకులు. వీరి నుండి కూడా నాయనర్లు ఉన్నారు.
ఇక బ్రాహ్మణులు వీరు పూజారులు లేదా పండితులు. నాయనమర్లలో ముఖ్యమైన వారు ఈ వర్గానికి చెందినవారు. ఫోర్త్ క్వశ్చన్, నాలుగో ప్రశ్న, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది సోషల్ కంపోజిషన్ ఆఫ్ ది నైనర్స్. ఫస్ట్ పాయింట్, ఆల్ నైనర్స్ బిలాంగ్ టు అప్పర్ caste బ్రాహ్మిన్ ఫ్యామిలీస్. పాయింట్ 2, ది నైనర్స్ ఇంక్లూడెడ్ సెయింట్స్ ఫ్రమ్ ట్రైబల్, అగ్రికల్చరల్ అండ్ సర్వీస్ బేస్డ్ కమ్యూనిటీస్. 3, ది భక్తి మూమెంట్ యాజ్ సీన్ ఇన్ ది నైనర్ ట్రెడిషన్ ఛాలెంజ్డ్ caste బేస్డ్ ఎక్స్క్లూజివిటీ. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడిగాడండి. అంటే నాయనమర్ల సామాజిక కూర్పు గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. మొదటిది, నాయనమర్లు అందరూ అగ్రకుల బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారు. పాయింట్ 2, నాయనమర్లలో గిరిజన, వ్యవసాయ మరియు సేవ ఆధారిత వర్గాల నుండి వచ్చిన భక్తులు ఉన్నారు. 3, నాయనర్ల సాంప్రదాయంలో కనిపించే భక్తి ఉద్యమం కుల ఆధారిత ప్రత్యేకతను సవాల్ చేసింది. పైన పేర్కొన్న ప్రకటనలో ఏది సరైంది అని అడిగాడండి. ఏది సరైంది అని అంటే ఆన్సర్ బి అండి. 2, 3 మాత్రమే సరైనవి. ఇక ఒక్కొక్క పాయింట్ చూద్దాం. మొదటి పాయింట్ ఏంటండి, నాయనమర్లు అందరూ అగ్రకుల బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారు అని అంటున్నాడు. ఈ ప్రకటన తప్పు. నాయనమర్ల జాబితాలో బ్రాహ్మణులతో పాటు రాజులు, వేటగాళ్ళు, వ్యవసాయదారులు, సేవా ఆధారిత వర్గాల వారు, కులానికి చెందిన అన్ని కులాలకు చెందినవారు ఉన్నారండి. ఇక పాయింట్ 2, నాయనమర్లలో గిరిజన, వ్యవసాయ మరియు సేవా ఆధారిత వర్గాల నుండి వచ్చిన భక్తులు ఉన్నారు. ఈ ప్రకటన సరైంది. కన్నప్ప నాయనర్ ఒక వేటగాడు. తిరునాళ్ళై పోవర్ సేవా ఆధారిత వర్గం నుండి వచ్చారు. మరియు ఇలయన్ కుడిమారి నాయనర్ వ్యవసాయదారుడు. ఇది నాయనమర్ల సామాజిక కూర్పు ఎంత వైవిధ్యంగా ఉందో మనకు చూపిస్తోంది. పాయింట్ 3, నాయనర్ల సాంప్రదాయంలో కనిపించే భక్తి ఉద్యమం కుల ఆధారిత ప్రత్యేకతను సవాల్ చేసింది. ఈ ప్రకటన కూడా సరైంది. నాయనమర్ల సాంప్రదాయం భగవంతుని ప్రేమకు కులం, హోదా అడ్డంకి కాదని నిరూపించింది. భక్తికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ ఉద్యమం అప్పటి సమాజంలో ఉన్న కుల వివక్షను సవాల్ చేసింది. 5వ ప్రశ్న, మ్యాచ్ ది ఫాలోయింగ్ నైనర్ అసోసియేటెడ్ కమ్యూనిటీస్ విత్ ద ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ అండి. అంటే క్రింది నాయనర్లతో సంబంధం ఉన్న సామాజిక వర్గాలను వారి సాంప్రదాయ వృత్తులతో జతపరచమంటున్నాడు. సామాజిక వర్గము వృత్తి ఇచ్చాడు. వన్నార్ సామాజిక వర్గం, కురుంబర్ సామాజిక వర్గం, నాడార్ సామాజిక వర్గం, బ్రాహ్మణ్ సామాజిక వర్గం. చూద్దాం. ఆన్సర్ ఏంటంటే బి అండి. ఆన్సర్ ఏంటంటే బి. ఆప్షన్ బి అనేది సరైన జవాబు. చూద్దాం ఒక్కొక్కటిగా వారి వృత్తులు ఒక్కొక్కటిగా ఏంటో చూద్దాం. వర్గము వారి వృత్తులు ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏ, వన్నార్. ఈ వన్నార్లు సాంప్రదాయకంగా బట్టలు ఉతకడం, శుభ్రం చేయడం వంటి పనులు చేసేవారండి. అందుకే వీరిని చాకలి వారు అంటారు. నాయనమర్లలో ఈ వర్గానికి చెందినవారు ఉన్నారు కాబట్టి ఏ అనేది 1కి సరిపోతుంది. వన్నార్లు, చాకలి వారు. ఇక బి, కురుంబర్ వీరు ఒక గిరిజన వర్గానికి చెందినవారు. సాంప్రదాయకంగా వేట, పశుపోషణ వంటివి వారి వృత్తులు. నాయనమర్ల జాబితాలో ఈ వర్గానికి చెందిన కురుంబ నాయనర్ కూడా ఉన్నాడు కాబట్టి బి 2కు సరిపోతుంది. కురుంబర్ అనేది గిరిజనులకు సరిపోతుంది. ఇక సి, నాడార్ వర్గానికి చెందిన వారు సాంప్రదాయకంగా తాటి చెట్ల నుండి కళ్ళు తీయడం, తాటి ఉత్పత్తులను వ్యాపారం చేయడం వంటి పనులు చేసేవారు. అందుకే వీరు తాటి వ్యాపారంకు సంబంధించిన వారు. ఈ వర్గానికి చెందిన కన్నప్ప నాయనర్ కూడా ఉన్నాడు కాబట్టి సి అనేది 3కి సరిపోతుంది. నాడార్లు తాటి వ్యాపారం చేసేవారు, దానికి సరిపోతుంది. ఇక డి, బ్రాహ్మణ్. వీరు సాంప్రదాయకంగా పూజలు, వేద పఠనం మరియు ఇతర మతపరమైన విధులు నిర్వర్తించేవారు. నాయనమర్లలో ముఖ్యమైన వారైన సంబందర్ మరియు అప్పర్ వంటి వారు ఈ వర్గానికి చెందినవారు కాబట్టి డి అనేది 4కి సరిపోతుంది. సో ఆన్సర్ ఏంటంటే బి. 6th క్వశ్చన్ చూద్దామండి. ది రిప్రజెంటేషన్ ఆఫ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ లైక్ పెరియర్స్ అమాంగ్ ది నైనర్స్ ప్రైమరీలీ ఇల్లస్ట్రేట్స్. అంటే నాయనమర్లలో పరియర్లు వంటి అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యం ప్రధానంగా దేనిని వివరిస్తుందని అంటున్నాడు. ఆప్షన్ ఏ, ఆలయ ఆధారిత కర్మకాండల ఆధిపత్యం. ది డామినెన్స్ ఆఫ్ టెంపుల్ బేస్డ్ రిచువల్స్. బి, స్థానిక భాషలను తిరస్కరించడం. ది రిజెక్షన్ ఆఫ్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్. సి, తమిళ శైవ సిద్ధాంతం యొక్క ఆధ్యాత్మిక స్వామీకరణ. సి, ది స్పిరిచువల్ డెమోక్రటైజేషన్ ఆఫ్ తమిళ్ శైవిజం. డి, మతపరమైన నాయకత్వంలో భూస్వాముల పెరుగుదల. ది రైజ్ ఆఫ్ ఫ్యూడల్ ల్యాండ్ ఓనర్స్ ఇన్ రిలీజియస్ లీడర్షిప్. ఆన్సర్ ఏంటండి సి. ఆన్సర్ ఏంటి సి.
ఆధ్యాత్మిక ప్రజాస్వామీకరణ, తమిళ శైవ సిద్ధాంతం యొక్క ఆధ్యాత్మిక ప్రజాస్వామీకరణ. సో నాయనమర్ల సాంప్రదాయంలో అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఉండటం, ముఖ్యంగా పరియర్ వర్గానికి చెందిన నందనార్ వంటి భక్తులు తమిళ శైవ మతంలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ఆ మార్పే ఆధ్యాత్మిక ప్రజాస్వామీకరణ. దీన్ని స్పిరిచువల్ డెమోక్రటైజేషన్ అంటారు. అంటే ఆధ్యాత్మిక మార్గం అందరికీ అందుబాటులో ఉండటం. అప్పటి సమాజంలో పూజలు, మతపరమైన కార్యక్రమాలను కేవలం కొన్ని ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితం చేసేవారు. కానీ భక్తి ఉద్యమం మరియు ముఖ్యంగా నాయనమర్ల సాంప్రదాయం ఈ నియమాలను సవాల్ చేసింది. వీరు భగవంతుని చేరుకోవడానికి కులం, హోదా, ధనం ముఖ్యం కాదు, కేవలం భక్తి, ప్రేమ మరియు అంకితభావం మాత్రమే ముఖ్యమని నమ్మారు. దీనివల్ల సమాజంలో అట్టడుగున ఉన్నవారు కూడా భక్తి మార్గంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం లభించింది. ఇది మతాన్ని కొందరి గుత్తాధిపత్యం నుండి బయటకు తీసి సామాన్య ప్రజలకు దగ్గర చేసింది. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక సమానత్వాన్ని స్థాపించింది. ఇక 7th క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యాస్ట్ డైవర్సిటీ అమాంగ్ ది నైనర్స్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ తమిళ భక్తి లిటరేచర్? అంటే నాయనమర్లలో కుల వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను తమిళ భక్తి సాహిత్య సందర్భంలో క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుందని అడుగుతున్నాడండి. ఆప్షన్ ఏ, ఇది వేద సిద్ధాంతాన్ని బలపరిచింది. ఇట్ రీఎన్ఫోర్స్డ్ వేదిక్ ఆర్థోడాక్సీ. బి, ఇది తమిళం మాట్లాడిన వారిని మినహాయించడానికి దారితీసింది. ఇట్ లెడ్ టు ది ఎక్స్క్లూజన్ ఆఫ్ నాన్ తమిళ్ స్పీకర్స్. సి, ఇది మతపరమైన వ్యక్తీకరణపై బ్రాహ్మణుల గుత్తాధిపత్యాన్ని సవాల్ చేసింది. ఇట్ ఛాలెంజ్డ్ బ్రాహ్మణికల్ మొనోపోలీ ఓవర్ రిలీజియస్ ఎక్స్ప్రెషన్. డి, ఇది భక్తికి ఏకైక మాధ్యమముగా సంస్కృతాన్ని ప్రోత్సహించింది. ఇట్ ప్రమోటెడ్ సాంస్క్రిట్ యాజ్ ది సోల్ మీడియం ఆఫ్ డివోషన్. ఆన్సర్ ఏంటంటే సి, ఇది మతపరమైన వ్యక్తీకరణపై బ్రాహ్మణుల గుత్తాధిపత్యాన్ని సవాల్ చేసింది. నాయనమర్ల సాంప్రదాయం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత మతపరమైన వ్యక్తీకరణపై బ్రాహ్మణుల గుత్తాధిపత్యాన్ని సవాల్ చేయడం. దీనిని మనం సులభంగా అర్థం చేసుకుంటే నాయనమర్ల కాలానికి ముందు మతపరమైన ఆచారాలు, పూజలు మరియు వేదాల జ్ఞానం ఎక్కువగా బ్రాహ్మణుల గుత్తాధిపత్యంలో ఉండేవి. ఇతర కులాల ప్రజలకు మతపరమైన కార్యకలాపాలలో పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. అయితే నాయనమర్ల భక్తి ఉద్యమం ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చివేసింది. వీరు భగవంతుని ప్రేమకు కులం, హోదా, సంపద అడ్డంకి కాదు అని నిరూపించారు. 63 మంది నాయనమర్లలో బ్రాహ్మణులతో పాటు రాజులు, వేటగాళ్ళు, రైతులు మరియు అంటరాని కులాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇది భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎవరి సహాయం అవసరం లేదని, హృదయపూర్వక భక్తి ఉంటే చాలని చాటి చెప్పింది. ఈ విధంగా నాయనమర్ల భక్తి ఉద్యమం మతాన్ని కొందరి చేతుల్లోంచి బయటికి తీసి సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇది మతపరమైన విషయాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తగ్గించి అందరికీ సమాన అవకాశాలను ఇచ్చింది. తర్వాత ప్రశ్న, 8వ ప్రశ్న, సుందరర్ వాజ్ బోర్న్ ఇన్ విచ్ మంత్ అండ్ నక్షత్ర అని అడిగాడండి. అంటే సుందరర్ ఏ నెల మరియు నక్షత్రంలో జన్మించారు? ఆప్షన్ ఏ ఆది, స్వాతి. ఆప్షన్ బి చిత్తిర్తై, రోహిణి. సి ఆది, కెట్టై. డి తాయ్, స్వాతి. ఆన్సర్ ఏంటండి? ఆది, స్వాతి. ఆన్సర్ ఏ, ఆప్షన్ ఏ. నాయనమర్లలో ముఖ్యమైన వ్యక్తి అయిన సుందరర్ గారు ఆది మాసంలో స్వాతి నక్షత్రంలో జన్మించారు. తమిళనాడులోని తిరువారూర్లో ఆయన జన్మించారు. ఈయన జన్మించిన రోజున ప్రతి సంవత్సరం ఆది స్వాతి పండుగ జరుపుకుంటారు. ఇక చిత్తిర్తై, రోహిణి ఆప్షన్ బి చూస్తే ఈ రోజున తిరుజ్ఞాన సంబంధర్ జన్మించారు. చిత్తిర్తై, రోహిణి రోజున ఈ రోజున తిరుజ్ఞాన సంబంధర్ జన్మించారు. ఇక ఆప్షన్ సి ఆది, కెట్టై ఈ రోజున మాణిక్య వాచకర్ జన్మించారు. ఆప్షన్ డి తాయ్, స్వాతి ఈ రోజున ఎటువంటి ప్రాముఖ్యత లేదు. కాబట్టి ఆన్సర్ సుందరర్ జన్మించిన తిథి మరియు నక్షత్రం ఏంటంటే ఆది, స్వాతి. ఇయర్బగయర్ సిగ్నిఫైస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీనింగ్స్ అంటున్నాడు అండి. అంటే ఇయర్బగయర్ అనే పేరు క్రింది వాటిలో ఏ అర్థాన్ని సూచిస్తుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటండి? బి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ప్రకృతిని అనుసరించేవాడు. ఆప్షన్ బి ప్రకృతికి విరుద్ధంగా ఉండేవాడు. ఆప్షన్ సి ప్రకృతిని రక్షించేవాడు. ఆప్షన్ డి ప్రకృతికి సేవకుడు. దీని ఆన్సర్ ఏంటంటే ప్రకృతికి విరుద్ధంగా ఉండేవాడు అని అర్థం అండి. ఆన్సర్ బి.
ఇయర్బగయ్యర్ అనే పదం తమిళంలో 2 పదాల కలయికండి. ఇయర్బు అంటే ప్రకృతి లేదా సాధారణ నియమాలు అని అర్థం. పగై అంటే విరుద్ధం లేదా విరోధం లేదా విరుద్ధం అని అర్థం. పగై అంటే విరుద్ధం లేదా విరోధం అని అర్థం. కాబట్టి ఇయర్బగయ్యర్ అంటే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు లేదా సాధారణ నియమాలకు వ్యతిరేకంగా నడిచేవాడు అని అర్థం. ఈ పేరు వెనుక ఒక కథ ఉందండి. ఇయర్బగయ్యర్ అనే నాయనర్ శివుడికి గొప్ప భక్తుడు. ఈయన తన దగ్గరికి వచ్చిన భక్తుల కోరికను తీర్చడానికి తన భార్యనే శివుడికి అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇది సామాన్య సమాజ నియమాలకు ప్రకృతి ధర్మానికి విరుద్ధం కాబట్టి ఈయనకి ఈ పేరు వచ్చింది. ఈయన శివుడిపై ఉన్న అంతులేని భక్తిని తెలియజేయడానికి ఈ పేరు వచ్చింది. ఇది ఒక వ్యక్తి తన భగవంతుడి పట్ల ఎంత అంకిత భావంతో ఉన్నాడో మనకి తెలియజేస్తుంది. చివరి ప్రశ్న, ఈ వీడియోకి చివరి ప్రశ్న, 10వ ప్రశ్న ఏంటంటే యనతినాథర్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రోయల్ మిలిటరీ? అంటే యనతినాథర్ ఏ రాజ్య సైన్యంలో సంబంధం కలిగి ఉన్నారో అని అడుగుతున్నాడండి. ఆప్షన్ ఏ చేర, ఆప్షన్ బి పాండ్య, ఆప్షన్ సి చోళ, ఆప్షన్ డి పల్లవ. ఆన్సర్ ఏంటండి సి చోళ. యనతినాథర్ అనే నాయనర్ చోళరాజు సైన్యంలోనే సేనాధిపతిగా ఉండేవారండి. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయనకు శివుడిని స్తుతించే భక్తులంటే చాలా గౌరవం. ఈయన జీవిత కథ ఏంటంటే పెరియ పురాణంలో వివరించబడింది ఈ జీవిత కథ. ఈ కథ ప్రకారం యనతినాథర్ కత్తి సాములో చాలా గొప్పవారు మరియు చోళ యువరాజులకు గురువుగా కూడా ఉండేవారు. ఒకసారి ఈయనకు పోటీగా ఉన్న మరో సైనికుడు శివుడి భక్తుని వేషంలో వచ్చి యనతినాథర్ను చంపడానికి ప్రయత్నించాడు. శివుని భక్తుని చూసిన వెంటనే యనతినాథర్ కత్తిని కింద పడేశాడు. దీనివల్ల ఆయన చనిపోయాడు. శివభక్తి ఎంత గొప్పతో ఈ సంఘటన ద్వారా నిరూపించబడిందన్నమాట. ఈ కథ ద్వారా యనతినాథర్ చోళ సైన్యంతో సంబంధం కలిగి ఉన్నారు అని మనకు తెలుస్తుంది.